హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసరికి చికెన్ కర్రీ ఈజీగా, టేస్టీగా, సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాక కర్రీ లీవ్స్ వేసుకున్నాక ఆనియన్స్ సన్నగా కోసుకొని వేసుకోండి. మనము ఆయిల్ వేడిగా కాగాగే వేసుకుందాము. ఇప్పుడు బాగా తిప్పుకున్నాక ఒక 5 నిమిషాలు బాగా తిప్పుకున్నాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకుందాము. ఇవన్నీ బాగా కలిసేలాగా తిప్పుకుందాము. ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాము. ఒక 10 నిమిషాలు మూత పెట్టినాక లైట్ గోల్డెన్ కలర్లో ఉల్లిపాయలు వచ్చేదాకా వేపుకుందాము. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ఆ మూడిటిని మిక్సీ పడితే ఇలా పేస్ట్ అయితే తయారవుతుంది. ఇప్పుడు ఆ పేస్ట్ బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. మనము ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అన్నమాట. ఇప్పుడు దానిని మనం కర్రీలోకి యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్నాక బాగా తిప్పుకుందాము. తిప్పుకున్నాక ఒక అరగంట సేపు మూత పెట్టుకున్నాక ఈ విధంగా అవుతుంది. అప్పుడు ఇంకొకసారి బాగా తిప్పుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాము. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా తిప్పుకోవాలి. అప్పుడు మసాలా ముక్కలోకి బాగా ఎక్కుతుంది. దాని తర్వాత గరం మసాలా వేసుకొని బాగా తిప్పుకుందాము. అప్పుడు కొంచెం కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకుందాము. ఈ విధంగా ఉన్నప్పుడు చల్లటి వెదర్లో కూడా మీరు చికెన్ కర్రీని